మన క్రెడిట్ కార్డు లావాదేవీలు, మన వ్యాపార లావాదేవీలు, నగదు డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంటుంది. మరీ ముఖ్యంగా అత్యధిక విలువ కలిగిన లావాదేవీల విషయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. క్రెడిట్ కార్డు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆదాయపు పన్ను శాఖ వారు మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. కొంతమంది విదేశాల్లో ప్రయాణించేటప్పుడు విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే 1 సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే అది ఆటోమేటిక్గా ఆదాయపు పన్ను శాఖ వారికి తెలుస్తుంది. అప్పుడు మీకు ఐటీ నోటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రెడిట్ కార్డు ఖర్చులు వార్షికంగా 2 లక్షలకు మించి ఉంటే ఐటీ శాఖ మీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. మీ ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది. యూజర్లు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు కడుతూ ఉంటే అటువంటి వారి లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ ఖచ్చితంగా సమీక్షిస్తుంది. వాస్తవానికి క్రెడిట్ కార్డు లావాదేవీలు మాత్రమే కాదు, మరికొన్ని రకాల ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు కూడా మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. 1 సంవత్సరంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్లో 10 లక్షలకు మించి పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను శాఖ సదరు పెట్టుబడిదారుని ఆర్థిక లావాదేవీలను ఖచ్చితంగా పరిశీలిస్తుంది. సరైన డాక్యుమెంట్లు ఉంటే పర్వాలేదు, లేదంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపిస్తుంది. భారతదేశంలో 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిపోర్టులో ఆదాయపు పన్ను శాఖకు అందుతాయి. కనుక ఎక్కువ మొత్తంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాలో 10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు జమ చేస్తే ఆ విషయం ఆటోమేటిక్గా ఆదాయపు పన్ను శాఖ వారికి తెలిసిపోతుంది. మీకు చట్టబద్ధంగా ఆదాయం వస్తే సరే, లేదంటే ఐటీ శాఖ ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తుంది. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు చేసినప్పుడు వాటిని ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. మీకు సదరు డబ్బు ఏ విధంగా వచ్చిందో ఆరా తీస్తుంది. మీరు చట్టబద్ధంగా డబ్బులు సంపాదించి ఉంటే ఓకే, లేదంటే మీకు ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డులతో అతిగా లావాదేవీలు జరపకూడదు. అలాగే మీ ఆర్థిక స్థితికి మించి ఖర్చు చేయడం లేదా డిపాజిట్ చేయడం లాంటివి చేయకూడదు.